సర్వోన్నతుడా మీకు వందనాలు స్తోత్రమునాయన. మీరు సర్వశక్తిమంతుడవయ్యా. మీతో సమానమైన వాడు మరి ఒకరు లేరయ్యా. ఈ దినము 133 కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హౌ వండర్ఫుల్ ఇట్ ఈజ్, హౌ ప్లెజెంట్ ఫర్ గాడ్స్ పీపుల్ టు లివ్ టుగెదర్ ఇన్ హార్మోనీ. देखो यह क्या ही भली और मनोहर बात है कि भाई लोग आपस में मिले रहे. ఐక్యత చాలా అవసరమైంది. కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, దేశములో కానీ, ఉద్యోగాల్లో కానీ ఐక్యత, ఐకమత్యమే మహాబలమన్నారు. ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది జీవితాల్లో ఐక్యత లేక అనైక్యత కలిగి అనేక కీడులకు దారితీస్తుంటారు. క్రైస్తవ కుటుంబాల్లో ఐక్యత అవసరం. క్రైస్తవ కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, అయితే సమాజం బాగుంటుంది, దేశము బాగుంటుంది, ప్రపంచం బాగుపడుతుంది. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు దేవుని వాక్యము చేత తక్కువగా ఉన్నారు. వాక్యము చదవరు, ప్రార్థన చేయరు, ఐక్యత లేదు, ఆత్మీయత క్షీణిస్తూ ఉంది. ఆత్మీయత క్షీణించకూడదండి. భౌతిక సంబంధంగా క్షీణించిన పర్వాలే, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, క్షీణించి పోకూడదు. అయితే క్రైస్తవ కుటుంబాల్లో దేవుని వాక్యము చేత తక్కువ కాకూడదు, లోకము చేత ఎక్కువగా ప్రభావితంగా ఉండకూడదు, లోకములను ఆకర్షించకూడదండి. ఈనాడు క్రైస్తవుల జీవితాలు లోకం 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 ప్రభావితమైతా ఉంది. అందుచేతని ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. లోకం ముంచేస్తుందండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకాన్ని జయించాల. లోకాన్ని యేసై జయించాడు. జయించిన ప్రభు మీద నీవు నేను ఆనుకోవాలి. అయితే దేవుని వాక్యము చేత మనము ప్రభావితంగా, కుటుంబం కంటే శ్రేష్టమైన విషయం ఏది లేదు. కుటుంబాలు చక్కబడాలండి. ఉద్యోగస్తులు తమ కుటుంబమును నిర్లక్ష్య పెడుతుంటారు. కుటుంబాన్ని చూసుకోరు. ఉద్యోగం 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 అవసరమే, కుటుంబం అంతకంటే ముఖ్యమైనది. అయితే ఆశీర్వాదాన్ని కావాలంటే కుటుంబమును ఆత్మీయంగా నడిపించాలి. నీ ఉద్యోగం చూసుకుంటూ నీ పిల్లలను పట్టించుకొని, నీ భార్యను పట్టించుకోలే, ఆత్మీయంగా వాళ్ళు దిగజారి పైరి చెడు వాటికి గురయ్యి అయితే ఏం ప్రయోజనం వచ్చా? మొదట కుటుంబాన్ని చక్కగా, ఇంట గెలిస్తే రచ్చ గెలసమన్నారు. అయితే కుటుంబాన్ని చక్క చేసుకోవాలా, ఆత్మీయంగా నడిపించుకోవాలా. రే శ్రోత, నేడే నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతలు వారి కుటుంబాన్ని చక్కగా ఆత్మీయంగా నడిపించుకునేదాన్ని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.